ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 18వ తేదీన బుధవారం రోజున వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వాళ్ళు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు కూడా సహించలేరు. ఎందుకంటే వారికి ఎంతో కొంత సహాయం చేయాలని అనేది వీరి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి మంచి ఆలోచనలతో కూడినటువంటి ఈ తులారాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు కాబట్టి వీరు మంచి చేయటం ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటిని దాటుకొని అయితే వెళ్తారు ఈ రాశివారు. కాబట్టి ఈ తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం, ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి ఈ రోజైతే కొన్ని విభేదాలు అయితే పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే ఎవరైనా పెట్టుబడులు సమకూరుతాయి. వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. అంటే వడ్డీ రూపంలో కానీ, చెక్కు రూపంలో కానీ ధనం చేతికైతే అందుతుంది. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆకలి భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశాలైతే ఉంటాయి. ప్రైవేటు సంస్థలో పనిచేసే వారికి పని ఒత్తిడి అయితే అధికమైతే అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు వీలైనంత వరకు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరే చేసుకోవడం చాలా ఉత్తమం. ముందుగా ఈ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా ఓర్పు, సహనం గురించి చెప్పుకోవాలి. ఈ రాశి వారు మొదటి స్థానంలో అయితే ఉంటారు. అలాగే ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తారు. వీరు దైవాన్ని ఎక్కువ కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీరికి దైవ బలం తమకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడిపోతూ ప్రతిరోజు దైవారాధన చేసి మాకు కష్టాలు వస్తున్నాయి ఆలోచనలు అయితే వీరు ఉంటారు. అయితే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, పోతాయి. మీకు దైవ బలం ఉండటం వల్ల కష్టాల నుంచి చాలా తేలికైతే బయటపడతారు. ఎందుకంటే వీరి యొక్క మంచి గుణాన్ని బట్టి ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా అనేది ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దైవారాధన స్మరణం చేయటం మాత్రం మర్చిపోకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు. ఏ అంశంలో తీసుకున్నా, అంటే మీరు కొత్తగా ఏదైనా పని చేయాలనుకున్నా, లేదు మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇలా ఏ సందర్భంలోనైనా మీరు ఎదుటి వాళ్ళని నమ్మి మీ విషయాలను కూడా ముందుగా వారితో చెబుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీరు అనేక రకాల సమస్యలు అయితే కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా పని పూర్తయిన తర్వాతనే మాత్రమే ఎదుటి వారితో చెప్పండి. ఇలా చేసినట్లయితే గనక మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ తులారాశి వరకు తాము నమ్మాలి, అంటే మీ పైన మీకు విశ్వాసం అనేది పెరగాలి. ఇలా చేయటం వల్ల మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడే నేను ఏ పనైనా చేయగలను అనే ధైర్యం మీకైతే ఖచ్చితంగా వస్తుంది.
ఎందుకంటే కొన్ని సందర్భంలో ఈ తులారాశి వారు నేను చేస్తున్న పని అవుతుందో లేదో అనే ఆలోచనలైతే చాలా ఉంటారు. అంటే డౌట్‌లోనే ఉండిపోతారు. ఇక ఇటువంటి ఆలోచనల వల్ల మీరు చేసే పనుల్లో తడబాటు అయితే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ అనేది మీలో అధికంగా ఉంటే మీరు ఏదైనా ఖచ్చితంగా సాధించగలిగే శక్తి మీలో ఉంటుంది. కాబట్టి తప్పులు చేసేందుకు ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. అందుకోసం ఇటువంటి ఆలోచనలు మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు దైవారాధన చేస్తారు. దైవం బలం మీకు అండగా ఉంటుంది కాబట్టి మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన పనులైతే విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశివారు అందరిని కూడా గుడ్డిగా నమ్మటం వల్ల మీరు చాలా అయితే మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఈ తులా రాశి వారు ఉండటం చాలా మంచిది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారికి బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా దాన ధర్మాలు కూడా చేయటం చాలా ఇష్టపడతారు. అందుకే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు ఏ పని చేసినా కానీ వాటిలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కానీ వీరు కొంచెం డౌట్‌లో ఉండిపోవడం వల్ల ఆ సక్సెస్ అనేది కొంచెం రాకపోవడం అనేది జరుగుతుంది. కానీ మీలో కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా 100% అయితే ఉండి తీరాలి. అప్పుడే మనం ఏ విజయాన్నైనా సాధించగలుగుతాము. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారికి జూన్ 18వ తేదీన బుధవారం రోజున వీరికి ఏం జరుగుతుంది? అలాగే వీరి గోచార రీత్యా ఏముంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే వీరి యొక్క గ్రహాల పరిస్థితి అనేది చాలా అద్భుతంగా ఉండడం వల్ల వీరికి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో మెరుగైన ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. ఇక వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. కానీ భాగస్వాములతో చర్చలు జరిపించేటప్పుడు ఓపిక పట్టండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఇక ఉద్యోగంలో పురోగతి కూడా కనిపిస్తుంది. ఇక ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరుగుదల వంటి శుభవార్తలు మీకు ఈ రోజునైతే 100% అయితే రాబోతూ ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఖర్చులు అనేవి మీరు అదుపులో వాడుకోవడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితాలైతే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి శారీరక శ్రమకు సమయం కేటాయించడం, జిమ్ లేదా నడక వంటివి చేయటం ఉత్తమం. ఇక ఈ రాశి వారికి ఈ రోజునైతే ఈ జూన్ 18వ తేదీన బుధవారం రోజున అయితే ఇలాంటివి సంఘటనలైతే జరుగుతున్నాయి. ఎందుకంటే వీరికి అనుకూలమైన ప్రతిఫలాలైతే రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అంటే ఇన్ని రోజుల నుంచి ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడినట్లయితే గనక ఆరోగ్యం సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ తులా రాశి ఈ రోజునైతే మీకు జరగబోయేది ఇదే. కనుక ఈ రాశివారు మీరు నమ్మినా నమ్మకపోయినా 100% ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క విషయాలు అనేవి పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.